వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు హెల్దీ రాగి దోశల్ని అప్పటికప్పుడే చాలా కరకరలాడుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు సూజీ రవ్వ, అలాగే 1/2 కప్పు పొడి బియ్యం పిండి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం నీళ్లను ఒకేసారి వేసుకోకుండా 1 కప్పు నీళ్ళు వరకు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ వేసేసుకున్నామంటే ఎక్కువ ఉండకట్టేస్తుంది, కలపడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందుగా 1 కప్పు నీళ్ళు మాత్రమే వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 కప్పుల నీళ్ళు వరకు వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు వదిలేయచ్చు. ఈలోపు చట్నీ చేసుకోవడం కానీ లేకుంటే ఇందులోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా తరిగేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. నేనైతే 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మొత్తం అడుక్కు వెళ్ళి ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మరీ చిక్కగా ఉంటే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నీళ్లు సరిపోయాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. అలాగే ఒక క్యారెట్ని తురిమి వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు, క్యారెట్ తురుము అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. మనకు పల్చగా ఉండాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకున్నాను. నాన్ స్టిక్ పెనమైనా పెట్టుకోవచ్చు, లేకుంటే ఐరన్ పెనమైనా పెట్టుకోవచ్చు. ముందుగా ఒక చుక్క ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ బాగా తుచ్చేసుకున్నాను. పెనం బాగా వేడయి ఉండాలి. వేడైన తర్వాతనే దోశ వేసుకోవాలి. ఇలా తుచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం మీద ముందుగా కలిపి రెడీగా పెట్టుకున్నాం కదా రాగి దోశ బ్యాటర్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అడుక్కు వెళ్ళి ఉంటాయి అన్నీ కూడా. ప్రతి దోశకు ఇలాగే కలుపుతూ వేసుకోవాలి. గరిటతో పిండి పైనుంచి వేసుకోవాలి. మరి దగ్గర నుంచి కాకుండా పైనుంచి వేసుకున్నప్పుడే ఇలా రంధ్రాలుగా వచ్చేస్తుంది. అచ్చం రవ్వ దోశలాగే. పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే దోశ మెత్తగా వచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కొద్దిగా మనము చెక్ చేసామంటే రివర్స్ చేసి కలర్ మారినట్టు తెలుస్తుంది. అలాగే కొద్దిగా క్రిస్పీగా కూడా తెలుస్తుంది. అప్పుడు మరోవైపు తిప్పేస్తే సరిపోతుంది. మీకు దోశలు 2 వైపులా కాల్చే అలవాటు లేకపోతే అలా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే 2 వైపులా కాలుస్తాను దోశల్ని. ఇలా తీసేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా అన్ని రాగి దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఆరోగ్యానికి చాలా మేలు చేసి రాగి దోశల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీలో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఈరోజు 10 నిమిషాల్లో స్పాంజ్ లాంటి దోశల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ ఇన్స్టెంట్ స్పాంజ్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్పు మందపాటి అటుకులు వేసుకుంటున్నాను. ఈ అటుకుల్లో డస్ట్ ఏమైనా ఉంటుంది కాబట్టి జల్లించి వేసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు వరకు పొడి బియ్యం పిండి కూడా వేస్తున్నాను. 1 కప్పు పుల్లటి పెరుగు కానీ కమ్మటి పెరుగు కానీ వేసుకోవచ్చు. దోశలు పుల్లగా కావాలంటే పుల్లటి పెరుగు వేసుకోవచ్చు. 1 కప్పు నీళ్లు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత బాగా నానిపోయి ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు వరకు కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మరి గట్టిగా ఉంది కదా, గ్రైండ్ అవ్వడానికి కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి నీళ్లను 1 కప్పు వరకు కొద్దిగా వేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1 చిటికెడంత బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇవి 2 కూడా బాగా కరిగేంత వరకు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఒక సైడ్కే కలుపుకోవాలి. 2 వైపులా తిప్పకుండా ఒక సైడ్కే కలుపుకున్నామంటే పిండి చాలా బాగా ఫ్లఫీగా వచ్చేస్తుంది.
వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. వెంటనే దోశలు వేసుకోవాలి. స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని కొద్దిగా నీళ్లు చిలకరించి టిష్యూ పేపర్ తో కానీ కాటన్ క్లాత్ తో కానీ నీట్ గా తుడిచేసుకోవాలి. నేను నాన్ స్టిక్ దోశ పెనం మీద చేస్తున్నాను కాబట్టి నీళ్లు చిలకరించి తుడిచేసి వేస్తున్నాను. ఇక్కడ పిండిని 2 గరిటెల వరకు వేసుకోవాలి. వేసేసి ఎక్కువసేపు స్ప్రెడ్ చేయకూడదు, పల్చగా మందంగానే వేసుకోవాలి. ఎక్కువ పల్చగా స్ప్రెడ్ చేసామంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా, మనం తీయడానికి కష్టంగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఇలా చేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనకు కావలసినట్టుగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు ఈ దోశను కాల్ చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు తిప్పేసుకోవాలి. స్టవ్ ను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టామంటే మనకు పిండి పిండిగానే ఉండిపోతుంది దోశ, కలర్ ఏమో వచ్చేస్తుంది. మందంగా చేసుకున్నాం కాబట్టి దోశ చూసారు కదా ఎంత మంచి కలర్ లో అప్పటికప్పుడే స్పాంజ్ దోశలు ప్రిపేర్ చేసుకున్నాము. చాలా సింపుల్ గా అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా స్పాంజ్ లాంటి దోశల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.